హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు ఐఆర్‌లో కదలికలు, 12వ పీఆర్సీపై అయితే మరో సంచలనం, ముగిసిన సమావేశం, తీర్మానాలు ఇవే. పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం 12వ పీఆర్సీ అమలు వరకు ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని తీర్మానం చేసినట్లు ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే తెలిపారు. 26 జిల్లాల కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. ఇక ప్రీ హోల్డ్ ప్రక్రియ తప్పుల తడక అని ప్రభుత్వం అభిప్రాయపడిందని బొప్పరాజు తెలిపారు. ఇందులో ఉద్యోగులపై నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు. ఇక ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఆదేశాలను ఉద్యోగులు పాటిస్తారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని బొప్పరాజు పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్ర రెవెన్యూ సదస్సు విజయవంతం చేస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో అనేక విభాగాల పనులు చేయించుకున్నారన్నారు. పురాతన శాఖ రెవెన్యూలో అనేక రికార్డులు ఉన్నాయన్నారు. ఆ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ నేడు ఉందా అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలలో నిర్మాణంలో ఉన్న కార్యాలయాలు కాంట్రాక్టర్ల వద్దనే ఉన్నాయన్నారు. అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలాలకు చేరుకున్నాయన్నారు. ఈ రికార్డుల భద్రతకు రికార్డు అసిస్టెంట్ పోస్టును ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది. 10 ఏళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అసలు రెవెన్యూ కార్యాలయాలకు ఒక వాచ్మెన్ కూడా లేరు అని అన్నారు. సో ఒక భయపడిపోతున్న ఉద్యోగులండి. ఉద్యోగులు చేసే పనికి కార్యాలయం నిర్వాహకులు ఖర్చులు ఉంటాయని, నెలకు రూ. 54 ఇస్తే ఎలా నిర్వహించాలి అని చెప్పి ప్రశ్నించారు. వీవీపీలు వస్తే లక్షల రూపాయల బడ్జెట్ అవుతుందని, అదంతా ఎక్కడి నుంచి తేవాలని నిలదీశారు. సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని, నిధులు మాత్రం ఇవ్వలేదని తెలిపారు. ఇక మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో ఎవరు దోషులో ఇంకా తేలలేదని, ఉద్యోగులంతా భయపడుతున్నారని అన్నారు. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారని, పూర్తి విచారణ అయ్యాక వాస్తవాలు చెప్పాలని అయితే తెలియజేయడం జరిగింది. సో మొత్తానికి 12వ పీఆర్సీ అమలయ్యే లోపల మనకు ఐఆర్ అయితే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.